హాయ్ హలో నమస్తే అండి. ఫస్ట్ టైం ఒక బ్లాగ్ చేయబోతున్నాను. మీకు దాదాపు మదనపల్లి ఉండే వాళ్ళకి అందరికీ తెలిసిన హాస్పిటలే సన్షైన్ హాస్పిటల్. ఇది జిఆర్టీ పక్కన ఉంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడ ఏమిటంటే సాజిద మేడం గారు గైనకాలజిస్టు. డైలీ ఎన్నో నార్మల్ సెక్షన్స్, సీజన్స్, ఎన్నో కేసులు జరుగుతుంటాయండి. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు, చాలా చూసుకుంటారు. మేడం బాగా మాట్లాడతారు. సారు నెక్స్ట్ అపెండిక్స్, ఇలా హెర్నియా, ఇలా స్టమక్ సంబంధించిన ఏదైనా ఆపరేషన్స్ కావచ్చు. జనరల్ సర్జన్ అనమాట సారు, ఫహీం నవాజ్ అని. సారు బాగా చూస్తారు. ఫీవర్స్, నార్మల్ ఫీవర్స్ కావచ్చు, బీపీ, షుగర్ ఉంటే అన్నీ కంట్రోల్కి వస్తాయండి. ఇది మా హాస్పిటల్. ఒకసారి మీకు చూపిస్తున్నాను కదా, ఇది హాస్పిటల్ అనమాట. ఎటువంటి ఎమర్జెన్సీ కేసులైనా సారు మేడము బాగా చూస్తారనమాట. ఇక్కడ నార్మల్గా సీజర్ అయితే 5 days 7 days పెట్టుకుంటారు మిగతా హాస్పిటల్లో చెప్తే. ఇక్కడ 3rd day డిశ్చార్జ్ చేస్తారు. పేషెంట్ కండిషన్ 2nd day వాళ్ళంతా వాళ్ళు నడిచి రికవర్ అవుతారనమాట. అంత బాగా చూసుకుంటారు, ఫ్రెండ్లీగా మేము మాట్లాడతారు. మేడం కూడా ఒకసారి వచ్చి చూడండి. మదనపల్లిలో ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ హాస్పిటల్గా నేను చెప్పచ్చు. ఎందుకంటే నాకు కూడా మేడం దగ్గర 2 C-sections అయినాయన్నమాట. చాలా బాగా కేరింగ్ ఉంటుంది. స్టాఫ్ కావచ్చు, హాస్పిటల్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉందో. చూస్తున్నారా, ఇది పైకి వెళ్ళి స్టెప్స్ వెళ్ళే దారి అనమాట. 2nd floor. ఇదంతా 2nd floor. ఇది 3rd floor రూమ్స్. లెఫ్ట్ రైట్ ఉన్నాయి రూమ్స్. నేను లైట్గా అలా తీసాను ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. ఇది స్పెషల్ రూము, ఓపెన్ చేయలేదు, లాక్లో ఉంది కాబట్టి. ఇప్పుడు సన్షైన్ హాస్పిటల్ అడ్రస్ చూపించిపోతున్నానండి. చూడండి, ఇది జిఆర్టీ పక్కన ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. కింద పార్కింగ్ అంతా ఉంది. ఎదురుగా ఉంది అక్కడ ల్యాబ్, బ్లడ్ టెస్ట్ అలా ఉంటుంది. ఓపీ చూడండి టైమింగ్స్, ఓపీ టైమింగ్స్ చేంజ్ చేశారు. ఈ ఇయర్ జాన్ నుంచి ఓపీ కంటిన్యూ ఓపీ అనమాట. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూస్తారు. ఇది 1st floorకి వెళ్తున్నాము. స్టెప్స్, అక్కడ డ్రింకింగ్ వాటర్, ఎంత క్లీన్గా ఉంది చూడండి హాస్పిటల్. చూస్తున్నారా, ఎమర్జెన్సీ కేసులు 24/7 ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులు చూస్తారండి. ఇది రిసెప్షన్, మనం వెళ్తున్నామే రిసెప్షన్. స్ట్రైట్గా కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. ఇక్కడ బోర్డు చూడండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొందరికి తెలియక ముందు టైమింగ్స్ బేస్ చేసుకొని వస్తారు. సో వాళ్ళ కోసం రిసెప్షన్. ఇక్కడ బీపీ అంతా చూస్తారు. ఇక్కడ బోర్డు చూడండి. ఓకే, ఇది రిసెప్షన్ అనమాట. రిసెప్షనిస్ట్లు 2 ఉంటారు. దీని పక్కనే అనుకొని ఇది ఫార్మసీ, మెడిసిన్స్ అంతా తీసుకోవచ్చు అన్నమాట.